హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట సింబల్ ఉంటుంది, అదైతే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం. అయితే ముచ్చటేందంటే, ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరు ఫాలో కాలేనట్టున్నారు. జల్దీ ఫాలో గార్రి. మంచి మంచి రీల్స్ పెడుతున్నాం, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్టీ 81 అన్నమాట. ఇక లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నర్సక్క, ఓ నర్సక్క. ఆగో మళ్ళా ఎవడో వచ్చిండు. ఆడేనా ఏంది దొరగాడు? ఎవరులా ఇంట్లోకి రారి. అబ్బో ఏం సోకు సైకిల్ దొక్క టిప్పు టప్పు పెళ్లి కొడుకు తీరే రెడీ అయ్యి వచ్చిండు. ఇక వచ్చే వరకేడా మంచిగా పెళ్లి చేస్తాం అనుకుంటాడో ఎట్లా పడైందో. నర్సక్క, ఏమైంది? నేను అడుగుమంటి కదా ముచ్చట. నీకు మా ఆయన ఫోన్ చేసి చెప్పలేదా ఇంటి దాకా వచ్చినవేంది నువ్వు? ఏది చేయలేదు కదా, చేత్తడని నేను చూసుకుంటూ ఉంటానా, చెయ్యలేడనే ఇంట్లోకి వచ్చిన నర్సక్క. అయితే నిన్ననే పోయి అడిగినావు. అడిగితే పొట్టు పొట్టు తిట్టింది. నువ్వు భలే రానిచ్చినవు, ఆయన ఇంట్లోకు భలే మాట్లాడినావు పో అని అన్నది, నన్నే తిట్టింది. అయ్యో అవునా నర్సక్క? అవును. ఇక నువ్వు మా ఇంటికి కూడా రాకు, మాకు ఫోన్లు చేయకు. దానికి పెళ్ళి అంటేనే ఇష్టం లేదట, అది ఎవరిని పెళ్లి చేసుకోదట. అయ్యో నర్సక్క, ఎంతో ఆశతోటి వచ్చినా నువ్వు ఒప్పిత్తవని. నేనేమన్నా కలెక్టర్నా లేకపోతే లాయర్నా ఒప్పియడానికి? అయితే మేమేం చెప్తాం చెప్పు? ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం. ఇవాళ రేపు చెప్పినట్టు ఇంటారా? ఒకరు చెప్పినట్టు ఒకరు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటుర్రు. అయ్యో నర్సక్క, మీ కాళ్ళు మొక్కుతానన్నా కదా, ఎట్లయినా చేసి ఒప్పిత్త అయిపోవు కదా. అరే మళ్ళా గదే మాట మాట్లాడతావేందయ్యా? దానికి ఇష్టం లేదట అంటే నీ వల్లనే దాని మొగడి వచ్చిందని అది ఎడతాంది. ఏమో భలే ఉన్నావు పో, నువ్వు మాయం పడగలిగినవు. నీ మూతి తెలియదు, నీ ముక్కు తెలియదు మాకు. ఇక నువ్వు ఊకే మా ఇంటికి రాకు. ఎవరన్నా చూసినా కూడా మళ్ళా లేనిపోని బదనాలు వస్తాయి, నాకు వస్తాయి. అయ్యో నర్సక్క, గట్ల అంటున్నావేంది? నాకు సక్కలేదు పో, సక్కలేదు, నడువురా ఇంతకే నువ్వు. ఏమో కానీ మాకైతే ఫోన్లు చేయకు, మాయం పడవడకు. ఆ పోరికి నువ్వంటే ఇష్టం లేదట, సచ్చినా కూడా నేను చేసుకోదట. ఇక చెప్పింది. ఇక మాతోటైతే ఏది కాదు, మాకు ఫోన్లు చేయకు. సరే సరే, పోతన్నా ఇక. పో లేకపోతే నా ఇంట్లోనే ఉండమంటా అనుకుంటున్నావేంది? అరే వీడు ఎక్కడోడో నా ఎంబడగలిగిండు. అటో ఇటోనైతే ఆడికైతే చెప్పిన అవ్వ ఓ పెద్ద బాధ ఒడిచింది. ఎవరి జీవితం వాళ్ళదుల్లా, మనం చెప్తే ఏమిటట్టు ఉన్నారా? ఎవరన్నా ముడి కడుక్కోరాని పోరడే ఇంటలేడు. ఇంత పెద్దోళ్ళు వింటారా? అమ్మా ఏంది నానా? నాకు సైకిల్ కావాలే అమ్మా. మా దోస్తు వాళ్ళందరూ సైకిల్ మీదనే బడికత్తుర్రు. నాకు ఒక్కోనికే లేదు. నాకు సైకిల్ కొనియే అమ్మా. అవునా బిడ్డ? ఇంకొక నెల రోజులు ఆగలేవు బిడ్డ. వరి కోత అయినాక, వడ్ల పైసలు వచ్చినాక ఇట్లా కొంటా. ఇప్పుడు ఏడున్నాయి బిడ్డ, మన పరిస్థితులు చూస్తలేవా? నీ అవ్వ నాకు ఏది కొనిమన్నా కూడా పరిస్థితులు చూస్తలేవా, అది చూస్తలేవా, ఇది చూస్తలేవా అని మాట్లాడతావేందే? నాకు కొనియే, నాకు కావాలంటే. అట్లా అనద్దు బిడ్డ, మనకు డాడీ లేడు, నేనే కదా కట్టం చేసేది. నేను ఒక్కదాన్ని చేస్తే ఎంతకని ఇళ్ళ తీసుకొస్తా చెప్పు బిడ్డ? కొనిస్తా అంటాన్నా కదా. నువ్వు ఎప్పుడు గింతేనే మమ్మీ, ఏది కొనిమన్నా కూడా కొనిత్తలేవు. మనం ఉన్నంతలా బతకాలి బిడ్డ, లేని దాని గురించి ఆశ పడద్దు. అందరికి ఉన్నాయి, నాకే లేవు. నీకు కూడా ఒక రోజు నేను కొనిస్తా బిడ్డ. మనకు మంచి రోజులు ముందున్నాయి, నువ్వేం బాధపడకు. నీకు కూడా నువ్వు అన్నది కొనిస్తాను, మంచిగా చదువుకో. సరే తీయే అమ్మా. అక్కడ చెట్టు కింద బోల్లాట ఆడుకుంటున్నట్టుంది కదా, ఆడుకోపోయినావు నానా? అది నన్ను ఆడిపించుకుంటలేదే. నేను ఒక చింటుతోని బ్యాట్ బాల్ ఆడుకుంటా పోతాన్నా. ఆడుకోపో బిడ్డ, నేను తాత పొలం కాడికి పోయేస్తాం. అమ్మమ్మ ఇంటికాడ ఉంటది. అన్నం తినుర్రి, ఎండకు కాడకుర్రి. పొలం కాడికి పోయి ఏం చేస్తావే? దానికి నీళ్లు పెట్టి కాయగూర చెట్లను చూసి అత్త. ఇప్పుడిప్పుడే పిందెలు పడతానే బిడ్డ, అవి కాస్తే అవ్వమ్మైనా కూడా నీకు సైకిల్ కొంటా. సరే తీయ అమ్మా. పాపం నా పిల్లలు సైకిల్ సైకిల్ అనబట్టే కొనాలే ఒకటి చిన్నపాటిది. పోదామా అవ్వ పొలం కాడికి? పోదాం దాయే. అమ్మని అద్దన్నవాట కదా. ఇవాళ ఆదివారమే నాయే, పిల్లలు ఇంటికాడనే ఉంటారాయే. ముగ్గురం పోతే వాళ్ళు చక్కగా తినరు, అటు ఇటు ఎండలా ఆడతారు. అందుకే అమ్మను అద్దన్నా. సరే సరే తీయవ్వపా. ఏమైనా పొలం కాడికి అత్తానంటివి, ఇంట్లోకే ఇంకా వెళ్తలేవు. దాదా పోదాం. అయ్యో రానే వాడితిని, పానం ఆగుతనే లేదు నీకు. అరే ఎండ అయితలేదా అనే? సరే సరే తీ పాప, బండి దిగి పోదాం.
ఎండకు అద్దే అంటే ఇంట లేవు. దా బిడ్డ నీ రోగం ఎండకు తిరగాలి. అరే మన పని మనం చేసుకోకపోతే మంది ఎత్తారయ్యా. సరే సరే దా పోదందా. అబ్బ బిడ్డ, మనం పెట్టిన చెట్లయితే నిగనిగలాడుతాన్నాయి. అవునే నానా, అయినా ఉన్నప్పుడైనా ఊకే వీటిని పురుగో గిరుగో పట్టేది, ఊకే మందు చల్లేది, గడ్డి బాగుండేది, పీకినా ఉడవకపోవు. అసొంటిది ఒకటేసారి కలిసినాం గడ్డి గాని చెట్లు మంచిగా ఉన్నాయే. అంతా దేవుందయ్యవ్వా. ఆ ఉల్లిగడ్డలు బాగానే ఊరవచ్చు. ఓటి వీకి చూడపోయినవవ్వా. ఊరితే అవన్నీ వీకి కోసేయాలి. కోసేసి ఆయనత అమ్ముతే ఇన్ని పైసలన్నచ్చు మనకి నుంచుకొని. ఇంకో వారం రోజులు గానే, మొన్ననే చూసినా కదా, ఇంకొక వారం రోజులైతే ఇంకా మంచిగా అవుతాయి. సరే చూసి రా, నేను కరెంటు పెట్టి అడుంటా. సరే సరే పోయే బాపు. ఆ బాపు ఎవరో వచ్చి చెప్పినట్టే నేను పెట్టిందల్లా బంగారమే అవుతుంది. మంచిగా ఉంటాను. కూరగాయ చెట్లైనా పొలంకైనా ఏం రోగం లేదు. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుందనంటే ఇదేనేమో. ఇది ఒక్క పని కాకుండా ఇంకా వేరే పని కూడా చెయ్యాలి. నాకు మిషన్ కుట్టచ్చు. అటో ఇటో పైసలు జమ చేసి మిషన్ తెచ్చుకొని బ్లౌజులు కుట్టాలి. ఈ ఊర్లో కుట్టేటోళ్ళు కూడా ఎక్కువ లేరు. మా వాడకట్టుకైతే ఎవ్వరు లేరు. అట్లా కుడితేనన్నా అట్లా పైసలు వస్తాయి. బ్లౌజులకు కూడా బాగా రేట్లు పెరిగినాయి. ఒక్కటి కుడితే 200 అసొంటిది రోజు ఒక్కటి కుట్టినా చాలు. ఇటు ఈ పని చేసుకుంటా. పిల్లల కోసం రాత్రి పగలనక కష్టపడితేనే వాళ్ళ చదువు అనేది మంచిగా ఉంటుంది. మా బాబుకి ఏడ పని లేదు. ఉల్లిగడ్డలు ఇప్పుడే వీకుదాం అనబట్టి ఇంకో వారం రోజులైతే మంచిగా అవుతాయి. ఇక పీకి అమ్ముక రావాలి. అవన్నీ మేమేం చేసుకుంటాం. వాడకొట్టోళ్ళకి చెప్తే వాళ్ళే కావాలంటే కొనుక్కొని పోతారు. రోజు పొలం కాడికి వచ్చి ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అరే ఏం చేస్తారే, పొలం కాడికి వచ్చి నీళ్లు పెడతాన్నా. నీళ్లు పెట్టుడు ఒకటే ఎరక గాని గీ ఒడ్ల పొంట గడ్డి ఎట్లా పెరిగి పాడైంది. నడుస్తా అంటే పురుగో బూసో ఉంటాయి. గిది కోసేత్తేమో. అరే నేను ఒక్కొన్ని గొత్త అయితే అదే ఇది. ఎవరినన్నా కైకిలు పెట్టుకుంటావా గీ ఒడ్డుకు? మరి నన్ను రమ్మంటే ఇద్దరం కలిసి పోయేపోదుమా? అబ్బో ఇంక నువ్వు పొలానికి వచ్చి పని చేస్తున్నా అంటే నేను నమ్మితిని. ఎక్కడ పెంట అక్కడనే ఉన్నది కదా, మరి పొలానికి వచ్చి ఏం కథలు పడుతున్నావు? అరే నేనేం కథలు పడతానే, నువ్వు బాలే ఉన్నావు. సరైతే ఇక చెట్టు కింద కొడలున్నది, ఇటు ముఖాన వారే ఇదంతా ఓసేత్తా. ఆ కరెంటు పెట్టిరా పో నాకు ఇచ్చి. సరే సరే రోజు పొలం కాడికి వచ్చుడే గాని ఏం పని చేసింది లేదు. గింత గడ్డుంటాది ఒడ్ల పొంట. అబ్బా, ఈ చెట్ల కింద ఎంత చల్లగున్నది. ఈ అవ్వ ఏసీ కూడా పని చేయది, అంత చల్లగున్నది. కాసేపు అట్లా పడుకుంటా, ఈ ఎండకు నడుచుకుంటా వచ్చే వరకు అంతా నిలబడ్డట్టయింది పానం. అయ్యో బిడ్డ నిద్రపోయినట్టున్నది కదా, పండుకొని తీజరసేపు. అయ్యో గాలెత్తేంది గట్ల ఉన్నది గక్కడ. ఏమన్నా అత్తయి పోతేయి భలేవన్నది. పాపం ఈమెను చూస్తే గోస్ అనిపిస్తాంది. పొద్దనక మాపనక ఊకే పొలం కాడికి ఆ పని ఈ పని చేసుకుంటా తిరుగుతాంది. ఓ బండి లేదా ఏది లేదా నడుపుతాంది. పాపం ఘోరంగా బక్కగా అయిపోయింది. ఏమోలే, ఎవరి బాధ వాళ్ళది. మళ్ళా మరి ఆమె చూస్తే మళ్ళా లేనిపోని బాధ ఇప్పుడు నాకు. అవ్వ ఎండ పాడుగా ఎండ బాగా కొడుతుంది. గింతంత గడ్డి ఓసే వరకు నా పానం ఎల్లుకపాయే. అబ్బో గీవన్నలాడు కూడా పొలం కాడికి వచ్చిందా? మరి నా మొగడు పొలం కాడికి వచ్చేది దీని గురించేనా? ఎట్లా పాడైందో మళ్ళీ ఇప్పుడు ఏదన్నా అంటే లొల్లి, మళ్ళా నాకు లేనిపోని బాధ. మంచిగా ఉన్నది కదా వీడికి వచ్చి పంట వండని నాకేంది, జరసేపు ఇడ కూసుంటా. ఎండ బాగా కొడుతుంది. ఎంత చల్లగున్నది ఈడ. అయ్యో ఏమైందే? ఏందేమైంది? కూసున్నా ఈడ కూసోవద్దా ఏంది? అట్లా కాదు, గింత అంత ఓసే వరకే మొత్తం నెరివడ్డావా ఏంది? ఎండ పాడగానే ఎండ బాగా కొడుతుంది. మరి ఇక నన్ను అంటావు కదా. అబ్బో మెల్ల కూసంటాండ కదా, దాన్ని చూడటానికేనా ఏంది? దాన్ని చూడకుండా నేను అడ్డు ఉండాలి. ఈ చెట్ల కింద మస్తు చల్ల ఉంది కదా రమా. చల్ల ఉంటది ఇక ఉండదా మరి? ఏమైంది? తలకాయ మీదికి లేపబడుతుంది, కనబడతలేదా ఏంది? ఏంటిదే పిచ్చిదానా కనబడేది? కాదు మరి తలకాయ ఎందుకు మీదికి లేపుతావు? అదేం లేదు గాని. ఒక ముద్దియ రాదయ్యా. ఊరిని అవ్వ గీళ్ళు ఎప్పుడు వచ్చిర్రు?
ఓ పిసదానా ఏడబడతా నేనా అని. ఆహా, ఇది లేచిందా అయితే? దీని ముంగట ఓవర్ చేయాలి గాని నీకైతే ఏడ పడతా అన్నే ముద్దు ముచ్చట కావాలి. రాత్రేమో అట్లా ఇచ్చిపెట్టవు, మళ్ళీ ఇప్పుడు ఏడికి వచ్చినా నీతోటి ఊకే ముద్దులు కావాలి కదా. నువ్వే అడిగినావుగా అదే మళ్ళా నన్ను అంటావు. ఏ సాల్ తీయలేవు, ఎవ్వరున్నారని చూడవు, ఏది ఉన్నారని చూడవు, ఎప్పటికీ నీకు అదే పిసా. ఇదేంది ఈమె గిట్లా మాట్లాడుతుంది? కావాలని మాట్లాడుతుందా లేకపోతే ఎట్లా? ఆయన వాళ్ళేం మాట్లాడుకుంటే నాకేంది గాని. పిచ్చి లేచిందా అని నీకేమన్నా? అయ్యో, ఇంటికి పోయేదాకా ఆగలేవు. ఇంటికి పోయినాక ఇక టైం లేదు, ఏది లేదు నీకైతే. దేని గురించి మాట్లాడేది? చీ, ఈ నుండి వీకెండ్ అయ్యా ఉన్నది. అయ్యో పోతన్నట్టుంది కదా. ఈ రమ కావాలనే మాట్లాడింది కానీ. నేను గీటు మాట్లాడితే గడు చూస్తావు. ఈ ఏమేం మాటలు మాట్లాడుతున్నావే పిచ్చి పిచ్చి మాటలంతా. అయ్యో, మాట్లాడద్దా ఏంది? సాల్తీ మస్తు మాట్లాడినావు. నేను ఉన్నానే, అది ఏందో ఏందో మాట్లాడుతుంది. వాళ్ళేం చేసుకుంటే నాకేంది? ఎవరి గురించి నాకేం అవసరం? ఛీ, లత ఇట్లా అంటదని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒప్పుకుంటది కావచ్చని మస్తు ఊహించుకున్నా. నా భార్య అయితే చాలు మంచిగా చూసుకుంటా అని అనుకున్నా. ఛీ, ఏం చేయాలి నేను? నాకు అర్థమైతలేదు. ఎందుకో నాకు లత మీద ఉన్న ప్రేమ పోతలేదు. ఆమెనే కావాలనిపిస్తుంది. ఆమె నాతో ఉంటే లైఫ్ మంచిగా ఉంటుందని ఎన్నో కలలు కన్నా. నా కలలన్నీ ఇప్పుడు నెరవేరయా? నేనిప్పుడు లతను కిడ్నాప్ చేసిన అని టెన్షన్ తోటి వాళ్ళ భర్త చచ్చిపోయిండు అన్న మైకంలా ఉన్నది. అందుకే నా మీద కోపం పెట్టుకున్నట్టున్నది. ఇప్పుడు నేనేం చేయాలి అసలు? నేను నా వేషం మార్చి లత చుట్టూ తిరుగుతా, లతను లవ్ చేస్తా. ఈ దొర అన్న ఫీలింగ్లా ఉండక నేను వేరే వ్యక్తిగా మారి లతను ప్రేమించి నన్ను ప్రేమించేటట్టు చేసుకుంటా. నాలో నిండా మునిగినాక మెల్లగా నేనే దొరను అని చెప్పేసి నా ఆస్తి పాస్తి అంతా లతకిచ్చి మంచిగా చూసుకుంటా. ఆమెను ఎట్లయినా చేసి ఒప్పియాలే. ఇట్లా కూర్చొని మందితోటి చెప్పిస్తే నడవది. ఇక నేనే ఏదో ఒకటి చెయ్యాలి. లతోళ్ళింటి దగ్గర ఒక పిల్లగాడు ఉంటాడు. ఆ పిల్లగాన్ని దగ్గరికి పోతా ఇప్పుడు నేను. ఆయన సహాయం తీసుకొని ఆయన ఫ్రెండ్ లెక్క వాళ్ళ ఇంట్లో ఉండి లతెంబడి పడతా. అయినా ఆ పిల్లగాడు నన్ను ఉంచుకుంటాడా? ఆయనతోటి మాట్లాడతా, ఆయన్ని పైసలు ఇస్తా అని చెప్తా. లేట్ చేయొద్దు దేవుడా, నాకు ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అయ్యేటట్టు చూడు. ఇప్పుడే వాళ్ళ ఇంటికి పోతా. ఇక ఇక్కడ నుండి చూస్తే లతొల్లిల్లు కనబడుతుంది. ఉన్నారా ఇంట్లో ఎవరన్నా? ఎవరు? తమ్ముడు, నేనెవరు ఏందనేది అన్నీ చెప్పుతా. ఇక్కడ బయట వద్దు, ఇంట్లోకి పోయి మాట్లాడుకుందాం పా తమ్ముడు. అసలు ఎవరు నువ్వు? నాతోటి ఏం పని నీకు? నేను చెప్తా తమ్ముడు అన్నీ. ఒకసారి ఇంట్లోకి పోదాంపా. సరే సరే రార్రి, చెప్పుర్రి ఏంటిదో. కూసో తమ్ముడు, మాట్లాడుకుందాం. ఇదేంటి? ఈడెవడో నా ఇంట్లోకు వచ్చి వాడు కూసోని నన్ను కూసోమ్మంటాడు. హోర్ని అవ్వ. చెప్పు. నీ పేరేం పేరు? నా పేరు నరేషు. సరే గాని నేను దొరను. అవునా? ఏం పని అయితే నీకు చెప్పు. అయితే నేను మీకు లత తెలుసు కదా నీకు. ఆ లతను ఎప్పటిసుందో ప్రేమించుతున్నా. ఆమె కొన్ని రోజులు మా ఇంట్లో పనిచేసింది. ఓహో, మీ ఇంట్లో పని చేసింది. అవును లతక్క. నువ్వేనా కిడ్నాప్ చేసింది లతక్కను? అవునవును. అయితే ఆమె మీద ప్రేమతోటే నేను కిడ్నాప్ చేసిన కానీ ఆమె నా ప్రేమకు ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళ భర్త చచ్చిపోయిండు. అయితే నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతున్నా కూడా ఒప్పుకుంటలేదు. అవునా లతక్క? సొంటిది కాదు, ఆమెకు అట్లాంటి ఆలోచనలు లేవు ఇప్పుడు. సరే సరే, లేకపోని కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తే చాలు నువ్వు. ఏంటిది? మీ వాళ్ళు ఎవరు లేరా ఇంట్లో? మా వాళ్ళు ఊరికి వేర్రు, 15-20 రోజుల దాకా రారు. సరే సరే, అయితే నేను వేషం మార్చి నీ దోస్తులాగా ఇక్కడుండి లతకు లైన్ ఎత్తా. ఆమె ఎట్లయినా చేసి నాకు ఒప్పుకునేటట్టు చూస్తా. ఓ, నువ్వు గసొంటి పని చేస్తే నీకు పడతాయి నాకు పడతాయి. నీకేం కాదు.
ఆమెను మెల్లగా ఒప్పించుకుంటా. ఇది ఒక్క ప్రయత్నం చేస్తా. ఆమె ఒప్పుకుంటేనేమో ఒప్పుకొని, లేకపోతే లేదిగా. అయితే నేనేం చేయాలి? ఏం లేదు, నేను ఇక్కడనే ఉంటా, నీ దోస్తు లెక్క నీతోటి తిరుగుతా. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పోయినట్టు పోయి ఆమెతో మాట్లాడినట్టు మాట్లాడి అట్లా ఆమెను నాకు పడేటట్టు చేసుకుంటా. నువ్వేం వేషం మార్చుతావు? ఎంత వేషం మార్చినా ఆమెకు తెలుస్తుంది కదా. తెలియకుండా నేను చేస్తా. నాకు ఈ ఒక్క హెల్ప్ అయ్యి నీకు 2 లక్షలు ఇస్తా. నన్ను 15 రోజులు మీ వాళ్ళు వచ్చేదాకా ఈ ఇంట్లో ఉంచుకో. అన్నిటికీ పైసలు నేనే ఇస్తా. ఆగు, ఇదేదో మంచిగానే ఉంది కదా. ఇస్తావా నాకు పైసలు? ఇస్తా 2 లక్షలు ఇస్తా. సరే సరే, మరి నీ బట్టలు గిట్లా పట్టుకొచ్చుకపో. తెచ్చుకుంటా. అబ్బా థ్యాంక్స్ నువ్వు ఒప్పుకున్నందుకు. నువ్వు పైసలు ఇస్తా అంటున్నావు కాబట్టి ఒప్పుకున్నా. నన్నైతే ఇరికియద్దు. నేనేం విరిగియా, నేను లైన్ వేసుకుంటా ఆమెకు గంతే. మరి నీకెవ్వరు దొరకనట్టు గిలా తక్కని పట్టుకున్నావు? ఆమె అందంగా ఉంటది, ఆమెనే ఇష్టపడ్డా నేను. సరే 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 నేను పోయి చీకటి పడ్డాక వస్తా. సరే సరే. అవ్వ ఇదేదో మంచిగుంది కదా. ఆడు 15 రోజులు ఉండని, 20 రోజులు ఉండని. మా వాళ్ళు ఇప్పుడే రారు. అలా తక్కెట్లాగో ఇన్ని అస్సలు ఒప్పుకోదు. ఈ 15 రోజులల్లో లతక్కని పడేస్తారట వీడు. అస్సలు పడేయలేడు. ఇంకా వీడిని మార్చుతాడట రూపం. వీంది ఏం మార్చుతాడో ఏవో కానీ నాకైతే పైసలు వస్తున్నాయి గదే చాలు. ఇక తర్వాతటి రోజు ఏమైందో చూద్దాం. ఒక్క పురుగు కనిపిత్తలేరేమే రోడ్డు మీద. ఇక నీకు నాకు తీరినట్టు వాళ్ళకు తీరద్దా పనులు మల్లక్క? ఎవరన్నా పనికి పిలుస్తారేమో అంటే ఎవరు విరిచి పాడైతలేరేమే. ఇంకో 10 రోజులైతే పప్పులు ఏరుతారు. ఇక విలువ రాపియలేవు. అవునే నర్సి, గా పోషికి ఏం రోగమే, ఆ ముసలోనికి ఏం రోగం. ఇద్దరు ఒక కాన్నే తింటారు పంటారు కాదే. ఓర్ని అవ్వా ఈ కాలం ఎట్లున్నది చూసినవా? ఇక ముసలోళ్ళకు పడుసుతనం వస్తుంది మల్లక్క. మంచిగా తాగుతారట పంటారట్నే. ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చెయ్యని తీయలేవు మనకేంది పట్టు. రొయ్యలమ్మా, రొయ్యలు తాజా ఫ్రెష్ రొయ్యలు ఓ బాబు, తీసుకుంటారా అవ్వా? నేను తినగాని మల్లక్క నువ్వు తింటావు కదా, తీసుకోకపోయినావు? దించు గంప చూద్దాం. చూడు రవ్వలు ఫ్రెష్గా ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి గాని షటాక్ ఎంత? ఓ అవ్వా, షటాకు చాలుతాయా నీకు? చాలు మా ముసలోడు నేనేనాయే. షటాక్ 60. ఏంది 60? అబ్బో భలే పిరని చెప్పుతాన్నావు. ఇవేనా కనబడుతున్నాయి అవ్వ మీకు? బాగా పిరమైనవి దొరుకుతలేవు. నీకెట్లా దొరికినాయి? ఇక నేనేళ్ళనో పట్టుకొచ్చిన అవ్వా. నేను మాలుబారం చేసుడే. అరే రాజుగా, రొయ్యలట రొయ్యలు కొంటావురా? ఎచ్చలట నర్సక్క? షటాక్ 60 అటనయ్యా. బాగా పిరని చెప్తాండి ముసలోడు. నన్ను ముసలోడు అంటది, ఇది పడుసుదైనట్టు. నాకు అండేటోళ్ళు ఎవరు నర్సక్క? మరామ ఈ వాసనే పడదంటది, బయట వారయ్య అని అంటది. నేను కూడా తినరా ఈ రొయ్యలు చల్లగుండా? నాకు పోనే పోవు ఈ వాసన అంటేనే పడయి. కమ్మ ఉంటాయి, ఉల్లిగడ్డుండు టమాటా వేసి వండుకుంటే. చెప్పావా? చెప్పు, తీసుకుంటావా? అలాతైతే కమ్మ అంటదిరా. దానికి బాగా ఇష్టం. ఫోనన్న ఎత్త వచ్చి తీసుకుంటది. అవునవును. పాపం అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత నీకు ఏసిచ్చు గాని ఇప్పుడు ఏసి రాకుంటా అయిపోయా. నాకెందుకు? హలో లత, ఏం చెప్తానవే? ఏం లేదు నర్సక్క, ఏమైంది? ఏం లేదే పొల్లా, రొయ్యలమ్మ వచ్చినాయి. రొయ్యలు తీసుకుంటావా? అవునా నర్సక్క, ఎట్లిస్తారు? ఏటాకు 60 అంటాను గాని 40కి అడుగుతాను. దాదా నువ్వు. వస్తాను. తాత మంచిగా వండుతుంది, కానీ ఏం చేద్దాం? వచ్చినవానే? ఎంతకిత్తవే బాబు, చెప్పు లాస్ట్ రేటు. ఎంతవ్వా? 60 అంటానా నేను. ఇక మీకు కాబట్టి 50 రూపాయలకి ఇత్త, తీసుకోర్రి. 40కి ఇయ్యలేవే బాబు. ఓ అవ్వా, నువ్వు కొనవు, ఒకరిని కొనిచ్చేటట్టు లేవు కదా. ఆగరాదు నువ్వు. 50 ఇత్తా. 50 అయితే నువ్వు తీసుకోరు, లేకపోతే లేదు. అయ్యో, నువ్వు పీసినార్ సంఘానికి అధ్యక్షునివే ఉన్నట్టున్నావు కదా. నువ్వు బాగా అందరికి పెట్టి కోసేటట్టే కనబడుతున్నావు. ఆగో చూసినవా ముసలోనికి ఎంత బలుపున్నదో. మల్లక్క, అమ్ముకున్నట్లు గట్నే ఉంటారు కదా. తీసుకోరా రాజు, నువ్వన్న అందుకోరా కండ రాకపోతే. అద్దు, మళ్ళా ఇల్లంతా వాసన పెట్టినవు అని అంటది. కమ్మ ఉంటది కూర గాని ఇక ఏం చేద్దాం అద్దు. ఓహో, రామకు ఇష్టం ఉండదు ఇవ్వంటే. ఈయనకేమో ఇష్టం. అంతకుముందు అండేసిన కొద్దీ తిన్నాడు పాపం.
నేను అండే ఎత్త తీయ్యా రాజు, నేను అండే ఎత్తే మెచ్చుతావా మరి నువ్వు? ఎందుకో అద్దు కానీ ఇవి కూడా బంద్ చేసుకోవాలి ఇక అలవాటు. అయ్యో పాపం, నాకు ఒక పావు కిలో ఇయ్యే. ఇస్తానా. ఓ అవ్వా, నువ్వు గంప ముంగట కూర్చొని గంట అవుతుంది, నీకెంత ఇయ్యాలి? ఏ షటాక్కు 40 అంటే ఇయ్యరే, ఇత్తలేవు కదా నువ్వు. ఓ అవ్వా, నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ఇగో అవ్వా, పావు కిలో జోకినా. సరే సరే, ఎంత? 150. సరే ఇత్తది. ఏ గంప ఎత్తరా అదవ్వా? అబ్బో, తీసుకున్నట్టే గంప ముంగట కూర్చొని భలే తీసుకోలేదు నువ్వు. అయితవై పట్టే. ఓ పోడా, నువ్వు తీసుకుంటే అయిపోవు కదరా, నేను అండియకపోదునా? అద్దద్దు. ఎవరన్నా అండెత్తే తిందామని మా ఉన్నది కానీ ఇక ఏం చేద్దాం? నాకెందుకు నర్సక్క, అద్దు. ఎటన్నా బయటకు పోయినప్పుడు తిననా, మా తింటా గాని. పాపం, నాకు వండి వెయ్యాలని ఉన్నది గాని అద్దు, మాట్లాడందే నయ్యం. పొల్లాగింతంత రాజధానికి ఏకపోయిన వేయ కూర అంటే ఇష్టం, నువ్వు కమ్మగా వండుతావు. ఎప్పటిసుండో మా అండిన కొద్దీ మా ఏసిచ్చినవట కదా. ఏసిచ్చిన నర్సక్క, ఏసిచ్చిన గాని ఇప్పుడు మనుషుల గుణాలు వేరే అయినాయి. మనుషులు వేరే వేరే రకంగా మాట్లాడుతున్నారు. అద్దు, ఆ ఏసిచ్చుడు అద్దు, ఆ కథ అద్దు, ఆ మాట్లాడద్దు. అయితవైతి అయితవైతి. సరే నర్సక్క, పోతున్నా. పోయే పో, వండుకపోరి, కమ్మగా తినిపోర్రి. పిల్లలు కూడా తింటారు కావచ్చు కదా. నన్ను అంటుందా, రమనంటుందా అసలు? ఏమోలే, ఇక నేను కూడా మాట్లాడతలేను కదా, నన్నే అంటుంది కావచ్చు. తింటాం నర్సక్క, అందరు తింటారు, అందుకే పావు కిలో తీసుకున్నా 2 సార్లు అయితే అని. సరే సరే. పాపం పోరానికి పానమంతా కొట్టుకుంటుంది, తిందామని కానీ ఇక ఏం చేద్దాం? ఏమోతి, మనకేంది కానీ ఇలా తొక్కతే వేసుకుంటుందా మరి పొలం పనులు ఇట్లా? ఒక్కతే ఇక అలా బాపు లేడా? వేసుకుంటారు పాపం ఎట్లనో. పాపం, ఆయన ఎప్పుడు ఎక్కడైనా కూడా నన్నే చూస్తాడు రాజు. ఆయనకు నాతో మాట్లాడదామని ఉంది కానీ ఇక పాపం కొన్ని పరిస్థితుల వల్ల గిట్ల అయిపోయినాం. ఎప్పుడైనా ఏసిద్దును అండి, కానీ ఇప్పుడు ఏం చేద్దాం, ఏసియరాని పరిస్థితి. ఎట్లున్నా నరేషు? ఊరిని అవ్వ, గెటప్ ఘోరంగా మార్చినావు కదా. మీసాలు కొరికి ఇచ్చినావు, టోపీ పెట్టినవు, జోరున్నావు పో. ఇక మరి నన్ను గుర్తు పడుతుంది అంటావా? ఏం గుర్తుపట్టదు కానీ కొంచెం గొంతు మార్చాలే మరి నువ్వు. మార్చుడే. నాకు ఆమె ఒప్పుకుంటే అదే చాలు, ఎట్లయినా చేసి లైన్లో పెట్టాలి. కాదు కానీ మంచిగా వేరే పెళ్లి కానోళ్ళని లైన్లో పెడతారు ఎవరన్నా కానీ, నువ్వేంది గలా తక్కేం పడి లైన్లో పెట్టాలి అని అంటున్నావు. అరే, నా మనసుకు నచ్చిందయ్యా నరేషు. సరే సరేది. ఒక్కసారి వాళ్ళ ఇంటికి పోయేద్దాంపా, ఆమె తోటి అట్లా మాట్లాడదాం. ఓ, నువ్వు ఇట్లా మాట్లాడితే నీ గొంతు ఏర్పాటు చేయదా ఆమె? అరే, గొంతు కూడా మార్చుతానయ్యా, నువ్వైతే వా. సరే సరేపా. ఈ ముచ్చట ఎవరికి చెప్పకు, గా రాజుకు నర్సక్క గిట్ల ఎవ్వరికి తెలిసినా కూడా నన్ను పట్టుకొని అంటారు. నేనెందుకు చెప్తా, నాకు తెలియదా? సరేపా. ఇగో నువ్వు ఆమెను మాట్లాడుతూ ఉండు, అదోటి ఇదోటి, నేను ఆమె దిక్కే లుక్కేస్తా. సరే సరే. లతక్క, ఓ లతక్క. ఏంది నరేషు? అబ్బా, జాంపండు లెక్క ఎంత ముద్దు ఉన్నది. ఏం లేదు లతక్క, అట్టిగానే వచ్చినా. తిన్నారా? పిల్లలు ఏం చేస్తురు? సప్పులు లేదు. స్కూలుకు వేరు నరేషు. అబ్బో, ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి మందరిస్తున్నావు? ఏమో లతక్క, రావాలనిపించింది. నైటు నా కలలకు లింగన్న కనిపించిండు, అందుకే ఎందుకో మీ ఇంటికి రాబుద్దయింది. అవునా నరేషు, అందుకే వచ్చినవా? సరే సరేలే, తిన్నరా? తిన్నాం లతక్క. ఈయనెవరు కొత్తగా కనబడతాండు? ఈయనే మా చుట్టాలు. ఇక నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండు, చుట్టాలు 2. ఇక అయితే ఇక్కడ ఉందామని వచ్చిండు వేరే పని మీద. అవునా, ఏం పేరు అయినది? ఆయన పేరు సురేషు. ఓహో, మంచిగా కలిసినాయి మీ పేర్లు, నరేషు సురేషు. అవునా లతక్క, ఏం కూరండి నువ్వు? నేను ఇప్పుడే రొయ్యలు ఉనికొచ్చినా అండుతా. ఓర్ని అవ్వ, ఈడేంది మొత్తం గుడ్లు మిటకరించుకుంటా నన్నే చూస్తాండు. కొంచెం వేస్తారా మాకు? వేస్తానులే వండినాక. జోక్ గన్నా గాని అట్టిగానే ఆడు జోకులు ఎత్తాడు. అద్దు లతక్క. సరే సరేలే. అమ్మ గిట్లున్నారా లతక్క? ఉన్నారు, ఎడిపోతారు వాళ్ళు ఉన్నారు. ఓ, మీకు పెళ్ళయింది, పిల్లలా? అట్లా లేరు. నేనెట్లుంటే నీకేంద్రా మెంటలోడా? అవునా, సరే సరే. సరే లతక్క, పొయ్యేస్తాం. సరే నరేషు. మన్నా అవసరం ఉంటే ఎప్పు లతక్క, చేస్తా. సరే సరే గాని పొయ్యొస్తాం. సరే సరే.
వీడేందో ఆడుగుల్లో లెక్కనే మాట్లాడతాడు. ఆడోడా మొగోడా అసలుడు? ఈయన సోకు సైకిల్ లెక్క మర్రి చూసుకుంటూ పోతాడు. అబ్బో వీడంతా తేడా ఉన్నట్టున్నాడు కదా. ఈ నరేష్ గాని మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చి పాడేండు? అయితే ఇట్లనే 2-3 రోజులు గడిచిపోతాయి. ఇక ఊకే లతను చూసుకుంటూనే ఉంటాడు. ఆయన లతను తోటి ఊకే మాట్లాడాలని ట్రై చేస్తాడు. ఇక తర్వాత ఏమైతుందో చూద్దాం. ఇలా పొలం కాడికి పోయి ఉల్లిగడ్డలు వీకాలే, వీకి తెచ్చి ఇక అమ్మాలే. ఇవి అమ్మాయి వరకు కూరగాయలు కూడా వస్తాయి. కాసినాక అవి కూడా అమ్మాలే. గీడేంది నరేష్ వాళ్ళ ఇంటికి వచ్చినోడు ఊకే బయటనే కూర్చొని ఇటు మొక్కయ్యే కళ్ళు మిట్కరియకుండా యుత్తాండు. వీడేం మనిషి ఏం కదా చూసుకొని మనకేంది. అమ్మా ఓ అమ్మా, ఏందవ్వా? పొలం కాడికి ఉల్లిగడ్డలు విక్కొని అద్దం పాయే. ఇవాళ పొద్దు పోతుంది అన్నే. బాప అప్పుడే వేండు పా, మనం పోదాం పా, పిల్లలు వచ్చే వరకు రావాలి. ఓ మన ఇద్దరికి అయితాయవ్వా? బాపులేడానే, ముగ్గురం కలిసి వీకుదాంపా. సరే సరే బిడ్డ దా. ఓ నరేషు ఎటు పోతుర్రు అడుగు. ఎటు పోతుర్రు లతక్క? పొలం కాడికి. మనం కూడా పోదాంపా. మేము కూడా ఇక అటే వస్తున్నాం. మా పొలంకు నీళ్లు పెట్టాలి. అవునా సరే సరే. వీని ముఖమ్మండా, వీని కళ్ళల్లో కంప కొడితే. పోదాంపా. వీడెవడు నరేష్ గంతో నత్తాండు, వీళ్ళెంబడలా తెంబడగిట్లా. అబ్బో వీడు ఎన్నే ఉన్నాడు కదా. ఏమైంది నరేషు? ఎవరిల్లు కొత్తగా కనబడుతుర్రు? మా ఫ్రెండ్ అన్నా, మా ఫ్రెండు. అవునా? ఏ ఊరు? ఎప్పుడు వచ్చిండు? 3 రోజులు అవుతాందే. ఎందుకు వస్తారు మరి? బాపు ఇట్లా లేడు కదా, ఊరికి వేయండు కదా, పొలంకు నీళ్లు పెడదామని వస్తానా. వాళ్ళు పోయిర్రుపా. ఏం పేరు నీది? నా పేరు సురేషు. ఇది గొంతెన్నో ఇన్నట్టున్నది. నీకు అనుమానం వస్తుంది పాప. అయ్యో పీకుతారు కదా, ఎందో ఏమో. దోస్తులు చూసిర్రా, దొరనైతే మారువేషం తోటి లతను ఎట్లయినా చేసి లొంగ తీసుకోవాలని ఆ వేషం వేసుకొని వచ్చిండు. ఇక ఇప్పటిసుంది కథ స్టోరీ అనేది మంచి ఉండబోతుంది. ఇక లత లైఫ్ ఎట్లుంటది ఇప్పటి నుండి. ఇక కూరగాయల అమ్ముడు, ఉల్లిగడ్డల అమ్ముడు, ఆ తర్వాత ఏమైతుంది, దొరగాడని లతకు తెలిసిపోతుందా, తెలుస్తుందా, తెలియదా, తెలిస్తే ఏమైతుంది అనేది తర్వాతటి పాటలో వస్తూ ఉంటాయి. అందరు అడుగుతున్నారు కదా, రాజుతో లత మాట్లాడదా, అసలు ఏమవుతుంది అనేది. మీరే ముందుగా చూడండి. నెక్స్ట్ పార్ట్స్లో లతకు రాజుతోని మాట్లాడాల్సిన అవసరం వస్తుందా, రాదా, అసలు ఏం జరుగుతుంది అనేది తర్వాతటి సిరీస్లో వస్తూ ఉంటాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది మేము కామెంట్లో పిన్ చేస్తాము. ప్లీజ్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే, ఫాలో చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా పేజ్ని ఓపెన్ చేసి ఫాలో అయితే చేయండి. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.